మహోన్నతైన మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. మీరు స్తోత్రించుటకు, ఆరాధించుటకు, మీ నామమును గణపరచుటకు ప్రభా మీరు మాకు మంచి సమయం ఇచ్చి ఉన్నారు. దేవా మీకు స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీకు వాక్యం సెలవిస్తున్నది నాయన. నిశ్చయంగా ప్రభా, మరి మేము నమ్ముతున్నాం ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మరి మీకు వాక్యమును ప్రభు మేము సమీపిస్తున్నాం ప్రభా. మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి మా హృదయంలో మీరు నివసించండి నాయన, మా చెవులను మేము తిప్పండి ప్రభా. మీకు స్తోత్రాలు. మరి మమ్మల్ని మరొకసారి మీ చేతులుగా అప్పగించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యము తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చిదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబును కట్టడగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరు నేనును వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రియమైన మా తండ్రి యేసయ్య, వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ సమయంలో మరి సవ్వన వాక్య భాగాన్ని దీవించండి. మరి మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి వాక్యము మీదినైనా మాట్లాడేవారు మీరు. ఈ సమయంలో వాక్యంలో ప్రతి విషయం కూడా మాకు బయలుపరచండి నాయన, ఎందుకంటే మీరే వాక్యమై ఉన్నారు. వాక్యములో ప్రతి విషయమును కూడా మీరే మాకు బయలుపరుస్తారని నమ్ముతున్నాం. తను మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మీకు వాక్యము ద్వారా మా హృదయంలోనికి ప్రభా మీకు వాక్యం దూసుకొని వెళ్ళనియండి నాయన. ప్రతి ఒక్కరి హృదయము ప్రభా మరి గద్దించబడును గాక, సరి చేయబడును గాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలుపుడను ప్రభా, బలహీనుడును, ఏమాత్రం జ్ఞానం లేని వాడను ప్రభా, నన్ను మీకు సిలువ సాటును బరుగు చేయండి. మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడండి. నన్ను ప్రభా తండ్రి మరి సిలువ సాటును మరుగు చేయండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం, ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక, ఆమేన్. హల్లెలూయా. మనము మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, అక్కడ మనము 14, 15 వచనాలు చదువుకున్నాం. చూడండి, మొదటి నుండి చదువుకున్నాం. 14, 15 వచనాలు చదువుకుందాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఆమేన్. ఇక్కడ 14వ వచనంలో నుంచి ఒక మంచి శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుని ప్రవక్త వధువుకి ఇచ్చాడు. ఆమేన్. ఎటున్నారా? హల్లెలూయా. 14వ వచనంలో ఏముంది ప్రియులారా?
నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదని నా ఆజ్ఞ ఇచ్చి అని ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇదే వాక్యంలో నుంచి దేవుని వర్తమానం ఇచ్చాడు ప్రవక్త ద్వారా. అంటే గౌరవములని వర్తమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పోయినసారి మనము కొంత భాగం విన్నాం ప్రియులారా. వింటున్నారా? గౌరవములు అంటే రెస్పెక్ట్స్ కదా. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలా? మొట్టమొదటి దేవునికి ఇవ్వాలా. ఆమేన్. మొట్టమొదటి ఎవరిని గౌరవించాలి? దేవుని గౌరవించాలి. తర్వాత ఆయన దాసులను గౌరవించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తన దాసుల నుండి మాట్లాడతాడు. వింటున్నారా? దేవుడు ఏది చెప్పినా మనం తప్పకుండా దాన్ని మనం చేయాలి. ఎందుకంటే ఎవరు చేస్తారు? దేవుని యందు భయము కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని గౌరవిస్తారు. ఇంతవరదాకా మనం విన్న వాక్యం ఇది. పోయిన వారం మనం విన్నాం. నిజమేనా? మొదట మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఆమేన్. మీకు నిజంగా భయం ఉంటే, దేవుని యందు భయం ఉంటే, ఈ దినాన మీరు ఎప్పుడు రావాలి దేవుని సన్నిధికి? దేవుని యందు భయం ఉంటే ఖచ్చితంగా ఆరాధన సమయం కంటే ముందే రావాలా. నీవైనా మనమందరమైనా ఎప్పుడు రావాలండి? ఖచ్చితంగా దేవుని భయం మనం కలిగి ఉంటే అన్నీ దేవుని సంతోషపెట్టే కార్యాలు చేస్తాం. దేవుడు మెచ్చుకునే కార్యాలు చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మనము ఇంతకుముందు విన్న విషయాలు ఏంటని జ్ఞాపకం చేసి రిమైండ్ చేస్తున్నాను. మనం నోహు గురించి విన్నాం, మోషే గురించి కూడా విన్నాం. నిజమేనా? మోషేను వాళ్ళు ఏం చేసిన దినాల్లో ఎవరు అన్నారు? మోషేను హేళన చేసింది ఎవరు? మిరియాం. నిజమేనా? మిరియాము తర్వాత అహరోన్. ఏమన్నారు? ఆయన కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటే ఆయన హేళన చేశారు. ఈ సంగతి దేవుని తెలిసిపోయింది. నిజమేనా? కనుక దేవుని కోపం వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అన్నదో మోషను, కానీ మరి దేవుని కోపం వచ్చింది. ఇక్కడ మనకేమర్థం చేసుకోవాలి? మోషన్ అంటే ఎవరిని అన్నట్టు? దేవుని అన్నట్టే. అక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? మోష మాట మనం తప్పకుండా వినవలసిందే. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మోష ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసిన వాడు. దేవుడు మోష ద్వారా మాత్రమే మాట్లాడతాడు. కనుక అయ్యా మాతో మాట్లాడా? ఆయన నువ్వు అన్నగానే ఆయనతో మాట్లాడాడు. ఎందుకంటే ఏర్పరచుకున్నవాడు దేవుడు, మాట్లాడేవాడు దేవుడు, ఆయనలో ఉన్నవాడు దేవుడు. అందుకని ఆయనే మాట్లాడతాడు. ఆయనను ఏమని అంటే దేవుడు ఊరుకోడు. ఏమైంది మనకు తెలుసు. అప్పుడు ఏమైంది? వాళ్ళ సిస్టర్కి ఏమైంది? మిరియాముకి భయంకరమైన రోగం వచ్చింది కదా. ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చిందండి కదా. చూడండి పిల్లరా. అందుకని మనం ఏం చేయాలా? మొట్టమొదటి దేవుని గౌరవించాలా. దేవునికి భయపడి, దేవుడు ఆయన దాసుల నుండి మాట్లాడుతున్నాడు కనుక దాసులను గౌరవించాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం విన్నాం పిల్లరా. మరి నువ్వు ఉంటే దేవుని నమ్మితనం ఎట్లా ఉండాలి? నువ్వు రెండు రకాలుగా జీవించవద్దండి. దేవుని నమ్మినప్పుడు నువ్వు దేవుని తప్పకుండా గౌరవించాలి, ఆయన మాటకు లోబడాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుణ్ణి దాసులను హేళన చేయవద్దు. వింటున్నారా? హేళన చేస్తే నీకు ఏదో దేవుడు జరిగిస్తాడు. అర్థం చేసుకోవాలా కదా. వింటున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి ప్రవక్తను ఒక స్త్రీ అట ఏమన్నదంటే ప్రియులారా, దాదాపు ఆమెకి 22 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఏమన్నదట, నువ్వు పొందుకున్న మతమును నా పెంపుడు కుక్క కూడా నేను అంటని అంటది. కుక్కలు పెంచుకుంటారు కదా, ఆ కుక్క కూడా నేను అంటని అంటది. కానీ తర్వాత ఏమైందంటే చూడండి, మరుసటి దినమేనట ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయింది.
తెల్లవారి ఆమె ఎక్కడికి అడ్మిట్ చేశారు? ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, మరణించింది. అంటున్నారా? మనకు నమ్ముతున్నారా మీరు? ఆమేన్. చూడండి, నీ మతం వద్దు, నీ మాటలు మాకు అవసరం లేదు, నాకు కుక్క కూడా అవసరం లేదన్నది. కానీ చూడండి ఎంత హేళన చేసింది చూడండి. ఆ హేళన చేస్తే మరుసటి దినమే ఆమె మరణించినట్టుగా దేవుని వర్తమానం చెప్తూ ఉంది. అందుకే మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? దేవుని దాసుని, దేవుని ప్రవక్తని మనం తప్పకుండా గౌరవించాలి. దేవుని గౌరవించాలి మొట్టమొదటిగా. తర్వాత ఆయన దాసుల నుంచి మాట్లాడుతున్నాడు అనేది మనం గౌరవించాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని సువార్తను, దేవుని వాక్యమును ఎప్పుడు కూడా మనం అగౌరవపరచవద్దు. దేవుని వాక్యమును ఎప్పుడు కూడా మనము అగౌరవపరచవద్దు, గౌరవించాలి. నీకు ఇష్టంగా దేవుని వాక్యం లేదని హేళన చేయవద్దు. నీకు ఇష్టంగా కాదు, దేవుని వాక్యమునకు ఇష్టంగా నువ్వు జీవించాలి. నీకు ఇష్టంగా వాక్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? నీకు ఇష్టంగా దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులైనా గమనించండి. ఎందుకంటే మరి అందుకనే మనం దేవుని ఎంత గౌరవించాలండి? దేవుని భయం కలిగి ఉండాలి కదా. మన జీవితము ఎంత జాగ్రత్తగా జీవించాలా, దేవునికి ఎంత భయపడి జీవించాలా. గ్రహిస్తున్నారా? ఆమేన్. అట్లాగే ఇంకొక సందర్భం కూడా ఉంది. కార్లు బాగు చేసే ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి ఏమంటారంటే, ఆ కారు గ్యారేజ్ దగ్గరికి ప్రవక్త ఒకసారి పోతాడు. పోయినప్పుడు ఏమంటారంటే, మరియా నువ్వు వచ్చినావు ఇక్కడికి, నీ పాత దేవుని ఆ పరిశుద్ధ జీవితాన్ని, లేకపోతే ఆ పాత పరిశుద్ధ బండి ఇక్కడ తీసుకొని వస్తున్నావు, అది తీసుకొని రాకు ఒక మాట అంటాడు. వింటున్నారా? తీసుకురావద్దని అంటాడు ఆ మాట. అప్పుడు ఏమైందట, ఈ ఎవరైతే ప్రవక్తను హేళన చేశాడో, హేళన చేసిన వాని సొంత అల్లుడు ఒక ట్రక్కును ట్రక్ వచ్చిందట. ఆ ట్రక్కు తీసుకొచ్చినప్పుడు ట్రక్కు కింద ఇతను పడిపోయి నుజ్జు అయిపోయాడు. అర్థమవుతుందా? వింటున్నారా? హల్లెలూయ. వర్తమాన విషయాలు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఎందుకు జరిగింది ఇది మాట? ఇది ఎందుకు జరిగింది కార్యము? దేవుని ప్రవక్తని, దేవుని దాసుని హేళన చేసినందుకు, వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడు ఆ కార్యం చేసినాడు. వింటున్నారా? హల్లెలూయ. చూడండి పిల్లరా, మనము బైబిల్లో కనుక చూసినట్లయితే చూడండి, ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా దినాల్లో ఏలియాకు వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరు? ఆ దినాల్లో గుర్తుందా మీకు? ఎవరున్నారు అక్కడ? ఒక స్త్రీ ఉంది. ఆమేన్. ఏలియాకు వ్యతిరేకంగా మాట్లాడే స్త్రీ ఎవరామె? యెజబెల్ కదా. ఆమేన్. హల్లెలూయ. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివితే బైబిల్లో ప్రతి మీకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. యెజబెల్ ఎప్పుడు కూడా ఏలియా మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నిజమేనా? మీరు బైబిల్లో చూడండి, బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు మరి ఏలియా ఒక మాట అంటాడు. ఏమంటాడు గుర్తుందా మీకు? ఏమంటాడండి? అగౌరవపరిచిందట, ద్వేషించిందట. ఎవరు? యెజబెలు ఏలియాను అగౌరవపరిచింది, ద్వేషించింది. కానీ ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఒక దినాన వీధిలో కుక్కను తినున్నట్లుగా ఆమె ఆ స్థితికి పోతుంది అని అంటాడు. ఒక దినాన అదే జరిగింది. వింటున్నారా? చూడండి ప్రియులారా, అది జరిగింది. ప్రవక్త చెప్పింది ఎప్పుడో జరుగుతుంది. ఆమేన్. ఎందుకంటే ప్రవక్తలో ఉన్నవాడు దేవుడు. ప్రవక్తలో ఉన్నవాడు దేవుడు కనుకనే ఆ మాట నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నువ్వు నిజమైన క్రైస్తవునివైతే నిజమైన క్రైస్తవునిగా జీవించు. వింటున్నారా? నిజమైన క్రైస్తవునివైతే నిజమైన క్రైస్తవునిగా, క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు అని అర్థము.
క్రీస్తు అంటే దేవుని వాక్యమై ఉన్నది. వాక్యమును వెంబడించేవాడని అర్థము. వింటున్నారా? ఆమేన్. కనుక మరి వాక్యమును నమ్మిన వానిగా నువ్వు చెప్పుకుంటూ వాక్యపరంగా జీవించకపోతే, వాక్యమును గౌరవించకపోతే, దానికి తగిన రీతిగా దేవుడు చూసుకుంటాడండి. చూడండి, వాక్యము నమ్మినప్పుడు ఏం చేయాలండి? దేవుని మాట ప్రకారంగా జీవించాలా. అదే మనం చేయవలసింది. ఇన్నిసార్లు మనం దేవుని వాక్యం వింటున్నామంటే మనలో మార్పు లేదు. ఎందుకు మార్పు లేదంటే దేవుని గౌరవించడం లేదు కదా. నీ జీవితంలో మార్పు రావట్లేదు. ఇన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎందుకు నువ్వు మారతలేవు? మార్పు ఎందుకు రావట్లేదంటే దేవుని వాక్యాన్ని గౌరవిస్తలేవు కదా. నన్ను గౌరవించకు, మనుషులను గౌరవించకు, మొట్టమొదటి దేవుని గౌరవించు, తర్వాత ఆయన దాసులను గౌరవించు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, అందుకనే వాక్యమును, దేవుని మాటను ఎప్పుడు కూడా మనము మామూలు జాగ్రత్త కాదు, విశేషమైన జాగ్రత్త కలిగి జీవించాలా. దేవుని వాక్యం పట్ల ఎంత కేర్ తీసుకోవాలి తెలుసా. ఎందుకంటే దేవుడు అంటే దేవుని వాక్యం అండి. ఆయన పట్ల మనం జాగ్రత్త కలిగి జీవించాలా. మనం చేస్తున్న ప్రతి పని కూడా, ప్రతి మాట కూడా నేను మాట్లాడవచ్చా, ఇది నేను చేయవచ్చా, నా దేవుడు చూస్తూ ఉన్నాడు అనే భయం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి భయము కలిగి, గౌరవము కలిగి జీవించాలి. చూడండి, భయము ఎప్పుడైతే నీకు దేవుని యందు ఉంటుందో అన్నీ కరెక్ట్గానే ఉంటాయండి, అన్నీ సరిగానే ఉంటాయి. ఈరోజు నేను దేవుని సమయానికి వెళ్ళాలనేది ఏంటిది? ఒక మాట. దాని పట్ల నువ్వేం భయం కలిగి ఉండాలా. కానీ భయం లేకపోతే ఏమవుతుందండి? దేవుని మాట ప్రకారం జీవించలేవు. ఒక క్రమం నీకు ఉండదు. క్రమం అనేది రావాలంటే భయం ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, అట్లాగే ప్రవక్త ఒకసారి దేవుని వర్తమానం అందిస్తున్నాడట. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే, కొంతమంది సంఘంలో ఉన్న వారు హేళన చేస్తున్నారు. హల్లెలూయా. సంఘంలో ఉన్న వారు హేళన చేస్తున్నారు. కానీ ఏమేమి తెలుసా? నవ్వుతున్నారు. కొంతమంది హేళన చేస్తున్నారు, గుసగుసలు మాట్లాడుకుంటున్నారు ఆయన వర్తమానం ఇస్తున్నప్పుడు, వాక్యం అందిస్తున్నప్పుడు. చూడండి, కానీ అవి వాళ్ళు పెడచెవిన పెట్టిన అర్థం చేసుకోలేదు వాక్యమును. కానీ ఒక 6 నెలల తర్వాత చూడండి, వాళ్ళందరూ కూడా రకరకాల వ్యాధులు తర్వాత చెదిరిపోయినారు. వారికి కొంతమంది రోగాలు వచ్చినాయి, కొంతమంది చనిపోయినారు. అంటున్నారా? అర్థమవుతుందా? ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాటకి గౌరవం ఇవ్వకపోతే కదా, హేళన చేస్తే, నువ్వు వాక్య ప్రకారంగా నడవకపోతే మాత్రము దానికి తగిన తీర్పు నీకు ఉంటుంది. కానీ అగౌరవపరచకు, వాక్యమును మాత్రం అగౌరవపరచకు. మీకు అర్థమైందా? నువ్వు నమ్మితేనేమో నమ్మి చక్కగా జీవించు, నమ్మకపోతే మామగుండు. నీ జీవితం, నీ లోక సంబంధమైన జీవితం అది. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మనట్టుగా జీవించు కాదండి వాక్యమును. నువ్వు నమ్మితే దేవుని వాక్యమును నమ్మినట్టుగా జీవించు. అది వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అందుకనే ఒకసారి ఒక సంఘ పెద్ద కుమార్తెనట. వింటున్నారా? సంఘ పెద్ద కుమార్తె ప్రవక్తను హేళన చేసిందట. వింటున్నారా? కానీ అప్పుడు ఏమైందట చూడండి పిల్లరా, కొన్ని నెలలకే ఆమెకు పిచ్చిదైపోయిందట. పిచ్చిదైపోయింది అంటే అగౌరవపరిస్తే ఎట్లా జరుగుతుంది చూడండి. అందుకని మనము దేవుని వాక్యమును ఎప్పుడు కూడా గౌరవించాలి. గౌరవించడం అంటే అర్థమైంది, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించడమే. తర్వాత ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఎవరైతే వాక్యం అందిస్తున్నారో, వర్తమానం అందిస్తున్నారో వారిని మనము గౌరవించాలి. ఆమేన్. హల్లెలూయా.
అట్లాగే బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలి ఆత్మ ఎన్నిసార్లు వస్తుందండి? ఏలి ఆత్మ ఎన్నిసార్లు వస్తుంది? 4 సార్లనా? ఇది ఫండమెంటల్, అందరికీ అర్థం కావాలి. హల్లెలూయా. నిజమేనా? ఫస్ట్ ఎవరి మీదకి వచ్చింది? బాప్తిసం ఇచ్చే యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను నుంచి తర్వాత ఏలియా, ఏలియా నుంచి ఎలీషా, ఎలీషా నుంచి చివరి కాల ప్రవక్త. ఆమేన్. నిజమేనా? ఇవి గుర్తులుగా మీకు? హల్లెలూయా. ఏలియా ఆత్మ 5 సార్లు పనిచేసే ప్రవక్త ఉన్నాడు. నిజమేనా? ఇంకొకసారి 2 సాక్షులప్పుడు అది వస్తుంది, ఏలియా, మోషే. ఆమేన్. గ్రహిస్తున్నారా? ఒకసారి ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త కూడా మరి ఏలియా ఆత్మ కలిగిన వాడే కదా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఎలీషా ప్రవక్త వెళ్తున్నప్పుడట కొంతమంది పిల్లలు ఏం చేసినట్టు, ఆయన గేలి చేసిండట. పిల్లలు హేళన చేసిన, హేళన మాట్లాడినట. ఏమన్నారట? పిచ్చివాడ, బోడివాడ, బోడివాడ అన్నారు. ఆయనకు వెంట్రుకలు లేవు కదా. బోడివాడ, బోడివాడ వరకు మరి ఎలీషాకు కోపం వచ్చింది. వింటున్నారా? ఆమేన్. ఎందుకు నువ్వు ఎక్కిపోలేదు? ఏలియా, ఏలియా పోయింది కదా, ఏలియా కనబడతలేడు కదా, మరి నువ్వెందుకు కనబడుతున్నావు అని ఏదో మాట్లాడినారు వాళ్ళు. నువ్వెందుకు ఎక్కిపోలేదు అని అట్లా మాట్లాడినప్పుడు అప్పుడు ఏమేమి జరిగింది మీకు తెలుసు కదా. ఏమైందట? అప్పుడు ఏమొచ్చినాయి? 42 మంది పిల్లలు అప్పుడు చనిపోయినారండి. ఏమొచ్చినప్పుడు అడవి నుంచి ఎలుగు బండ్లు వచ్చినాయట. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. ఇది మనము వాక్యం చూడాలంటే 2వ రోజుల గ్రంథం తీద్దాం ఒకసారి. 2వ రోజుల గ్రంథం బైబిల్ తీయండి. 2వ రాజులు 2వ అధ్యాయము. రాజుల గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలవాలా? తీయండి. 2వ అధ్యాయము 23 వచనం చూడండి. అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా, జాగ్రత్తనండి, అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, చూడండి ఏమన్నారు వాళ్ళు? బోడివాడ ఎక్కిపోమ్మని, బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యం చేశారట. చూడండి, ఎటున్నారా? అతను అపహాస్యం చేసిన బైబిల్ చెప్తూ ఉన్నది. చూసినారా బైబిల్లో? ఆమేన్. అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమున బట్టి వారిని శపించెను. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుని దాసుడు శపిస్తే జరుగునా? జరుగుతుందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తనండి. మీరు దేవుని దాసుని బాధ పెట్టకండి, వ్యతిరేకంగా మాట్లాడకండి. ఏమన్నా అన్నాడు అనుకోండి, అది జరుగుతుందండి, జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఆయన హేళన చేయకండి. ఆయన ఏమన్నా అంటే మరి ఇక్కడ బైబిల్ చెప్తుందండి, జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే దేవుని దాసుడు కనుక మరి దేవుడు చూసుకుంటాడు. చూడండి ఇక్కడ ఏమైంది? అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 అంటే 42 మందిని, 42 మంది బాలురను అయిపోయిందండి. చూడండి, మామూలు విషయంగా తీసుకోకండి. ఇక్కడ విషయాలు గమనించండి.
అక్కడ ప్రవక్తని వారు హేళన చేశారు. ప్రవక్త అంటే ఎవరంటే దేవుని దాసుడు, దేవునితో ఏర్పాటు చేయబడిన వాడు. కనుక ఆయన వారు గౌరవించలేదు, అపహాస్యం చేసినారు. అపహాస్యం చేస్తే మరి శపించడానికి అధికారం ఎవరిచ్చారు? దేవుడు కదా. ఆమేన్. దేవుడే కదా. శపించాడు. శపించిన తర్వాత ఏంది? ఎక్కడో అక్కడికి ఎందుకు వచ్చిన ఎలుగుబంట్లు? ఎవరు రమ్మన్నారు? ఎలుగుబంట్లని ఎవరు రమ్మన్నారు? దేవుడే కదా. ఇప్పుడు ఆయన చెప్పి జరగాలంటే దేవుడు ఆయన లోపల ఉండాలా. కనుక ఎలుగుబంట్లు వచ్చేసి ఏం చేసిన వాళ్ళని 42 మందిని చీల్చేసినాయండి. దేనికని? అగౌరవపరిస్తేనే. చూడండి పిల్లరా, గమనించండి. అందుకనే ఎప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాల. బైబిల్ చెప్తుంది, నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం చేసుకొని మాట్లాడు. నోరు ఉన్నది కానీ ఇష్టం పట్ల మాట్లాడుకో. ఎవరితో మాట్లాడుతున్నావు అర్థం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడు. ఆయన ఎవరు అర్థం చేసుకో. ఆయన మీద అభిషేకం ఉన్నది, దేవుడు అభిషేకించుకున్నాడు. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు, గౌరవించు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే మన వర్తమానం ఎప్పుడు కూడా అగౌరవపరచొద్దు. మన వర్తమానములో ఉన్నాం కాదు, వర్తమానం మన లోపల ఉండాలి. వర్తమానం మన లోపల ఉంటే, వర్తమానం అంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలా, వర్తమానం ప్రకారంగా జీవించాలా. ప్రవక్తను మనము నమ్మాలా. ఆమేన్. ఎంతమంది ప్రవక్త నమ్ముతున్నారా? ప్రవక్త చెప్పింది చేయండి. ఎందుకంటే ప్రవక్తలో ఉన్నది దేవుడు. ప్రవక్త వర్తమానం తీసుకొచ్చాడు. వర్తమానంలో ఏముంది? దేవుడు ఉన్నాడు. మరి వర్తమానం ప్రకారం జీవిస్తే దేవుని గౌరవించినట్టు, దేవుని దాసుని గౌరవించినట్టు. చూడండి, మొట్టమొదటి స్థానం దేవునికి, సెకండ్ ఆయన దాసునికి. హల్లెలూయా. ఇది మనము రెస్పెక్ట్, గౌరవించాలా. వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, ఆయన ప్రవక్తను ఎప్పుడైతే నువ్వు అగౌరవపరుస్తున్నావో అప్పుడు ఆయనను అగౌరవపరిచినట్లే. ఆమేన్. వింటున్నారా? అంటే ఆయన దాసుని నువ్వు అగౌరవపరిస్తే ఆయన అగౌరవపరిచినట్టే. జాగ్రత్త వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్త అర్థం చేసుకుందాం. ఎందుకంటే దేవుని మనము గౌరవించే వారిగా ఉండాలి. మరో మాటలో దేవుని మాట విని గ్రహించి అర్థం జీవించే వారిగా ఉండాలా. దేవుని గౌరవించడం అంటే ఎట్లా? ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడమే, ఆ తప్ప ఇంకేమీ లేదు కదా. ఆయన చెప్తున్నాడంటే దేవుడు డైరెక్ట్ నీ దగ్గరికి రాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నీకు బోధిస్తున్నాడు ఎవరు? మరి నువ్వు వింటున్నావు. మరి దేవుని మాట నువ్వు వింటున్నావు అంటే నీకు బోధిస్తున్న వారిని నువ్వు గౌరవించాలా. ఆమేన్. వారే ఆయన దాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారిని నువ్వు గౌరవించాలా. ఆమేన్. చూడండి పిల్లరా, సరే బైబిల్లో మనము మన దేవుని గౌరవించిన వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనము ధ్యానం చేద్దాం. అంటున్నారా? బైబిల్లో షూనేమిరు అనే ఒక భక్తురాలు ఉంది. నిజమేనా? మీకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. షూనేమిరు అనే భక్తురాలు బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుందండి. బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది కూడా 2వ రాజుల గ్రంథంలోనే ఉంటుంది, 4వ అధ్యాయంలో దీన్ని మనం చూడగలుగుతాం. కానీ 2వ రాజులు 4:8 వచనం నుండి మనం చదువుకోవచ్చు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చెను. కాగా ఆమె తన పెనిబిడ్డు చూసి మన యుద్ధకు వచ్చి పోస్తున్న వాడు భక్తి గల దైవజనుని ఎరుగుతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ షూనేమిరాలు ఒక కుటుంబం ఉంది. కానీ
అక్కడికి ఎవరు వచ్చారంటే దేవుని ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త మాట విన్నది. విన్న తర్వాత వాళ్ళ భర్తతో అన్నది, ఏమన్నది? అయ్యా, ఒక నిజమైన భక్తుడు ఉన్నాడు, ఆయన మన ఇంట్లో చేర్చుకుందాం, ఆయన మాట విందాం, హల్లెలూయా, ఆయన చెప్పినట్టుగా చేద్దాం. ఎందుకంటే అనేక మందిని చూసినాం కానీ ఇటువంటి నిజమైన వాడు లేడు. ఈయన నిజమైన దేవుని దాసుడే ఉన్నాడు కనుక ఈయన మనం చేర్చుకుందామంటే వాళ్ళ భర్త ఒప్పుకున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? ఆమె ఏమన్నదంటే, ఇంకా మరి దైవజనునికి మన ఇంట్లో ఒక గది కట్టిస్తాం. వింటున్నారా? ఈ బైబిల్ అంతా మీకు ఈ భాగంలో చదివితే ఇవన్నీ విషయాలు ఉంటాయి. వింటున్నారా? ఆమేన్. చూడండి, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాం. ఏమన్నది ఈ మాట? ఎవరంటున్నారు? అందరూ చెప్పాలి. ఎవరంటున్నారు? షూనేమీరాలు అనే భక్తురాలు అంటున్నది. ఆమేన్. ఏం పేరు ఆమె పేరు? నోరు లేదండి, ఒకటే స్వరం రావాలి. ఆమె పేరు ఏం పేరు? షూనేమీరాలు. చెప్పండి, ఏం పేరు? అందరూ షూనేమీరాలు. నాలుక ఒత్తలేదా? అయింది, మాట్లాడవసలేదా? చెప్పండి, ఆమె పేరేం పేరు? షూనేమీరాలు. నేను ఎందుకు చెప్పిస్తున్నాను తెలుసా? మీకు గుర్తుండే దానికే. ఆ భక్తురాలు పేరేం పేరు? షూనేమీరాలు. ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్తను చేర్చుకున్నది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. ఆమేన్. చూడండి ఏమైంది అన్నది వాళ్ళ భర్తతో. అంటే ఆయన ఏమన్నాడు? ఓకే సరే. పిమ్మట ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో, అంటే దానికంటే ముందు గది గురించి చెప్పేది కదా వాళ్ళ భార్య గారు, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాం, అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు మిక్కిలి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను అని ఉంది. అంటే ఈ మాట కనుక ఆయన ఒప్పుకున్నట్టే, ఆ గదిని ఏర్పాటు చేసినట్టే కదా. ఆమేన్. గదిని వారు ఏర్పాటు చేసినారు. వింటున్నారా? హల్లెలూయా. ఎవరికి ఏర్పాటు చేసినారు ఈ గది? ఎవరి కోసము? దేవుని దాసుల కోసము. అసలు ఏర్పాటు చేయవలసిన ఎవరైనా వాళ్ళకి చెప్పారా? ఎవరైనా వచ్చి ఆ శూన్యమురాలు చెప్పిండ్రా? ఎవరు చెప్పలేదండి. అదే ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? లోపల నుంచి వచ్చింది. అక్కడ గౌరవం ఉన్నది అక్కడ. ఎందుకంటే చేర్చుకున్నదండి కదా. ఈయన ఎట్లా ఉన్నాడండి, ముసలిమాన్ లెక్క ఉన్నాడు, ఎంట్రుకలు సరిగా లేవు, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఆ మాట్లాడే మాట ఏమై ఉన్నది, ఆ వాక్యం ఏమై ఉన్నది, ఇది నీకు అర్థం కావాలా కదా. ఈయన కర్రీగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగు ఉన్నాడా, ఎంట్రుకలు ఉన్నాయా, ఎంట్రుకలు లేవా, ఈ నీ ఆలోచన ఇవన్నీ పనికిరాని ఆలోచనలు. ఆయన మాట్లాడే మాట నీకు కావాలా కదా. అది నీకు కావాలంటే వెంటనే నువ్వు ఎట్లా గుర్తుపడతావంటే, ఈజీగా నీ లోపల ఒక విత్తబడిన విత్తనం నీ లోపల ఉండాలా. దేవుని వాక్యమైన విత్తనం నీ లోపల ఉండాలా. నువ్వు ఆ సీడ్ అయితే వెంటనే గుర్తిస్తావు. ఓ, ఈయన నిజంగా దేవుని ప్రవక్తనే. ఆమేన్. సీడ్ కాకపోతే నువ్వు గుర్తించలేవండి. ఒక సీడే, ఒక విత్తనం అయితే నిజంగా ఆయన కోసం నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ స్త్రీ అన్నమాట వాళ్ళ భర్త ఒప్పుకున్నాడు, వానికి ఏర్పాటు చేసినారు గదిని. చూడండి, గదిని ఏర్పాటు చేస్తే దేవుని దాసునికి వాళ్ళు ఎట్లయితే ఏర్పాటు చేసినారో ఆమెకి ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్న కొరత తీర్చబడింది. ఆమేన్. వాళ్ళ అవసరం తీర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ఏంటిది కొరత? ఒకసారి ఏమంటాడు ప్రవక్త? ఆయన ప్రవక్తతోటి ఎవరు ఉన్నారు? గెహాజీ ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఒకసారి అడుగుతాడు, మరి భక్తురాలు నన్ను చేర్చుకున్నది కదా, మనల్ని చేర్చుకున్నది, ఏం అవసరంతో ఒకసారి కనుక్కొని రాపు అంటే, అయ్యా కనుక్కున్నాను, వీళ్ళకి సంతానం లేదు,
చాలా రోజుల నుంచి సంతానం లేదు అని ఈ మాట చెప్పినప్పుడు ఆయన అంటాడు, మీకు సంతానం దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నిజమేనా? దేవుడికి స్తోత్రం. ఎలీషా అన్నట్టుగానే తప్పకుండా దేవుడికి మంచి సంతానం అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంతానం అనుగ్రహించాడు. చూడండి, సరే దేవుడు ఇచ్చిన వాడు నిజంగా ఆ దేవుని అంది ఈ కార్యం ఎట్లా జరుగుతుందండి? దేవుడు ఇచ్చే కార్యం ఎట్లా జరుగుతుందంటే మొట్టమొదటి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆ శూన్య మీరాలు ఏం చేసిందంటే భక్తుడిని చేసుకోవడం, దేవుని దాసుని చేసుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం, దాని వలన దేవుడు వారింట్లో దీవెన ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు కదా. చూడండి, అందుకనే వాక్యమును ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తప్పకుండా దీవిస్తును గాక. మీరు వాక్యమును తర్వాత వాక్యము మీ దగ్గర తీసుకొచ్చిన వాడిని గౌరవిస్తే, ఆ మాట చేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీకు కావాల్సిన అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. వింటున్నారా? చూడండి, ఇక్కడ అవసరం తీర్చాడు. కానీ కొన్ని దినాల తర్వాత ఏమవుతుంది? దేవుడు ఇచ్చిన ఆ కుమారుడు చనిపోతాడు. అయినప్పటికీ కూడా ఆమె బలమైన విశ్వాసం కలిగి ఉన్నది. ఆమేన్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ప్రవక్త దగ్గరికే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రవక్త వచ్చేసి ఏం చేసినాడు? ఆ బిడ్డను బతికించాడు. నిజమేనా? హల్లెలూయా. ప్రవక్తలో ఉన్న దేవుడు బతికించాడు. చూడండి, ఇది అంతా ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే రెస్పెక్టే కదా. దేవుని దాసుని గౌరవించినందుకు దేవుడు వారింట్లో అవసరాలు తీర్చాడు. ఆమేన్. చూడండి, కావలసినవని కూడా అనుగ్రహించాడండి కదా. గ్రహిస్తున్నారా? ఆమేన్. కనుక చూడండి పిల్లరా, సరే ఇదంతా మీకు అర్థం కావాలంటే ఇదే అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదవండి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, దేవుడు మీకు అర్థం చేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అట్లాగే ప్రియులారా, మరి నిజంగా గౌరవపరిచిన వాళ్ళు ఇంకా బైబిల్ ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు మార్త ఉంది. మార్త మరియలకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు మనకు తెలుసు, ఎవరు? లాజరు ఒక దినాన చనిపోతాడు, కాయల పడి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమైంది? సమాధి చేశారు. యేసు ప్రభువుకు సమాచారం అందింది, కానీ యేసు ప్రభువు రాలేదు, ఆలస్యం చేశాడు. వింటున్నారా? అయినప్పటికీ కూడా వచ్చాడు. అప్పటికి ఎన్ని దినాలైంది? 3 దినాలు అయిపోయింది. వింటున్నారా? సరే, అప్పుడు ఇంకా బలమైన విశ్వాసం ఉంది, కలిగి ఉన్నది. ఇద్దరు సోదరీలలో ఆమెకు విశ్వాసం కలిగి ఉంది. మార్త. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నిజంగా యేసు ప్రభువు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు అప్పుడే ఉంటే నా బ్రతుకుడు, నా సోదరుడు చనిపోయేవాడు కాదు కదా అని అంటది. అప్పుడు యేసు ప్రభువు అంటారు, నా యందు విశ్వాసం వచ్చేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం వచ్చేవాడు ఎన్నటికి చనిపోడు అని యేసు ప్రభువు అన్నారు. అయినప్పటికీ కూడా ఆమె విశ్వాసం ఉంది, ఇప్పుడు నమ్మకం ఉంది. వచ్చాడు యేసు ప్రభువు వచ్చారు, నా బ్రదరు, మా సోదరుడు లేస్తాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువును గౌరవించింది. గౌరవించిన తర్వాత ఏమైందంటే యేసు ప్రభువు ఏం చేసినారు? సమాధి కాడికి పోయినారు. సమాధి దగ్గర పోయిన తర్వాత అప్పటికి 4 దినాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ శవం ఎట్లా ఉంటుందండి? 4 రోజులైతే కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది, పురుగులు కూడా పడుతుంది. ఇది అన్నీ ఊడిపోతాయి, మెల్లమెల్ల ఇక్కడ ఊడిపోతాయి. అయినప్పటికీ కూడా దేవుని మాట శక్తి కలిగింది. దేవుని మాట ఏం చేస్తుంది? అన్నీ కూడా సమకూరుస్తుంది కదా. విడిపోయిన వాటిని అతికిస్తుంది, ఎట్లా ఉన్నాయో అట్లా చేస్తుంది. ఎందుకంటే దేవుని మాటలో అటువంటి శక్తి ఉంది. ఎందుకంటే దేవుని మాట ఏమిటిదంటే కలుగునుగా కంటే అది జరుగుతుంది. నిజమేనా? వెలుగు లేనప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగునుగా కన్నాడు. నిజమేనా? వెలుగు కలుగునుగా కంటే ఏమైంది? వెలుగు కలిగింది. అంటే దేవుని మాట అటువంటి శక్తి ఉందనండి. నిజంగా మీరు నమ్ముతున్నారా? లేనిది ఉన్నట్టు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్.
అక్కడ లేదు కానీ ఉన్నది అని నువ్వు నమ్మినట్లయితే ఉన్నది అది. విశ్వాసం అనేది ఎటువంటిది? విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. లేదది కానీ ఉన్నది. బైబిల్ చెప్తుందండి, నమ్ముతున్నారా? మీరు చూస్తే లేదు కానీ ఆయన ఏమన్నాడు? మరి ఉన్నదన్నాడు. మనకు కనబడదు, ఆయన ఉన్నదంటున్నాడు. అక్కడే విశ్వాసం ఉందండి. విశ్వాసం అంటే అదే, లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదే విశ్వాసమై ఉంది. కనుక అప్పుడు ఏమన్నాడు యేసుప్రభువు వారు సమాధి దగ్గరికి వచ్చేసి, లాజరు నిద్ర నుండి లేచి బయటికి రా అన్నాడు. ఆమేన్. వెంటనే లాజరు, చూడండి స్వరం ఎటువంటిదండి? దేవుని మాట. దేవుని మాట చనిపోయిన వారు లేపుతుంది కదా. అందుకనే మనం ఆత్మీయంగా చనిపోయిన వారం అయితే మనకి ఏం కావాలా? తిరిగి లేపబడే వారంగా ఉండాలంటే ఏం కావాలా? దేవుని మాట నీ లోపల ఉండాలా. నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్న వాడిని అయితే వెంటనే తిరిగి లేస్తావు. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వానిగా ఉంటావు, బలమైన వానిగా ఉంటావు. వింటున్నారా? అందుకనే వాక్యాన్ని నువ్వు గౌరవిస్తే, వాక్యం చేర్చుకుంటే చనిపోయిన స్థితి నీకు ఉండదు, జీవించిన వానిగా ఉంటావు. హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. కనుక మరి ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి. సేవల గురించి దేవుడు మాట్లాడతాడు. చూడండి, సంఘ కాపురి గురించి ప్రవక్త కొన్ని విషయాలు మాట్లాడతాడు. జాగ్రత్త విందాం. వింటున్నారా? జాగ్రత్త వినండి. మీరు జాగ్రత్త వినండి. మీరు మీ సంఘ కాపరిని ఎల్లప్పుడూ గౌరవించవలను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ సంఘ కాపరిని గౌరవించి మీరు ప్రేమించవలసి ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే అతడు మీ దృష్టిలో మానవునిగా కనిపించవచ్చు, కానీ దేవుడు అతన్ని తన సంఘ కాపరిగా ఏర్పాటు చేసుకున్నాడు అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ కోణంలో మీరేం చేయాలి? ఆ కోణంలో ఆయన్ను మీరు గౌరవించవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎందుకంటే ప్రియులారా, మీ సంఘ కాపరిని నీ హృదయమందు ఎప్పుడు కూడా దోషంగా నువ్వు ఆలోచించవద్దు. అంటున్నారా? మనకు ఆలోచనలు వస్తాయి అప్పుడప్పుడు వస్తాయి కదా. మన పాస్టర్ మీద ఏదో ఆలోచన వస్తుంది, కానీ ఆలోచన రానియకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నీ హృదయంలో అతను దేవుని దాసునా నువ్వు గుర్తించాలా. ఆమేన్. గుర్తించి అతను గౌరవించు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నడిపించేవాడే, అందుకోసమే దేవుడు నీకు కాపరిగా పెట్టాడు. నిన్ను నడిపించేదానికే కాపరిగా పెట్టాడు. కనుక నువ్వు ఆయనకు గౌరవం ఇయ్యి, ఆయన గౌరవించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ప్రియులారా, మనం దేవుని దాసుని గౌరవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? కనుక చూడండి, నీవు తప్పక తిరిగి జన్మించాలనే మెసేజ్లో పోగుతుంటాడు. ఏమంటాడు చూడండి, నీ కాపరిను ఎల్లప్పుడూ ప్రేమించవలసి ఉన్నది. ఎందుకంటే అతను గౌరవించాలి. అతడు ఒక గౌరవనీయుడు, నిశ్చయంగా అతను ఒక దైవజనుడు. కనుక నువ్వేం చేయాలి? నీ మనసు మాత్రం క్రీస్తు యందు ఉంచు, కానీ నీ కాపరిని గౌరవించు. ఆమేన్. నీ వాంఛ, నీ కోరిక క్రీస్తు మీద ఉంచు, వాక్యం మీద ఉంచు, నీ కాపరిని గౌరవించు. ఎందుకంటే మీ కాపరి గౌరవనీయుడై ఉన్నాడు. కనుక ఏమాత్రమును గౌరవాన్ని తగ్గించొద్దు. నీ కాపరి యందు ఏమాత్రము గౌరవాన్ని తగ్గించొద్దు. ఎందుకంటే నీ కొరకు అతడు దేవుని యొక్క ప్రతినిధిగా చేయబడి ఉన్నాడు. అంటున్నారా? హల్లెలూయా. గీలాదులో గుగ్గిలం అనే మెసేజ్లో వర్తమానాలు పోగుతుంటారు. చూడండి, మీ కాపరిని మీరు ప్రేమించండి. వింటున్నారా? మీ కాపరిని మీరు ప్రేమించండి, అతని కోసం ప్రార్థించండి. నీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే అతనికి తెలియచేయండి. వింటున్నారా?
అతడు ఒక దైవజనుడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడి ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇదే గౌరవం అనే మెసేజ్లో ఒక మాట పలుకుతుంటాడు చూడండి. నీ సంఘ కాపరిని నీవు ఎల్లప్పుడూ గౌరవించుము, ఎందుకంటే అది నీ కోసమైనా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆమేన్. కనుక కొంతమంది తమ సంఘ కాపరి గురించి వేరే వేరే మాట్లాడుకుంటారు. అది సరి అయింది కాదు. అలా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు గౌరవిస్తూనే ఉండాలని సంఘ కాపరిని. ఆమేన్. హల్లెలూయా. ఇది గౌరవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం పిల్లరా. మన సబ్జెక్టే గౌరవములు. అంటున్నారా? దేవునికి స్తోత్రం. సంఘ కాపరి అంటే దేవుని దాసుడై ఉన్నాడు, దేవుని యొక్క జనుడై ఉన్నాడు, దేవజనుడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆయన మనం గౌరవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? కనుక నేను తొందరగా ముగిస్తాను. ఇంకా బైబిల్లో మరి ఇంకా లోబడిన గౌరవించిన ఇంకో స్త్రీ కూడా మనకు కనబడుతుంది. సురోపెనికే స్త్రీ అని బైబిల్లో ఉంది పిల్లరా. సురోపెనికే స్త్రీ అని బైబిల్లో మనం చూడగలుగుతాం. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. 21వ అధ్యాయం ఈ వచనము, 15వ అధ్యాయము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. తర్వాత అందుకైన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. తర్వాత ఇంకా మనం చదివితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చదవండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈయన మనం వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమె పంపివేయమని ఆయన అడిగి వేడుకొనగా, ఆయన ఏమన్నాడు? 24వ వచనం, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెలేదకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడి లేదని చెప్పాను. 25వ వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పాడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఆమేన్. చూడండి పిల్లరా, గమనిస్తున్నారా ఈ సంభాషణతో కూడా? ఆ స్త్రీ ఎందుకు వచ్చింది యేసుప్రభు దగ్గరికి? ఎందుకు వచ్చింది? వాళ్ళ కూతురు స్వస్థపరచమని వచ్చింది. నిజమేనా? హల్లెలూయా. కానీ ఆయన మౌనంగా ఉండని బైబిల్ చెప్తూ ఉన్నది. కానీ అక్కడ శిష్యులు ఏమంటున్నారు? అయినప్పుడు కూడా ఆయన అన్నాడు, ఇంకా ఆయన అక్కడే ఉంది. ఆమె అడిగితే ఏమన్నాడు ఆయన? కుక్క పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. వింటున్నారా పిల్లరా? అర్థమవుతుందా? ఆమేన్. కనుక మీరు గమనించండి పిల్లరా, కుక్క అన్నాడు ఆమె. చూడండి, కుక్క అనే వారికి కుక్క అంటే హీనంగా అనిపిస్తుంది అందరికీ కదా. వింటున్నారా? కుక్క అంటే హీనంగా అనిపించదా? అయినప్పుడు కూడా ఆమె ఏం చేసింది? అల్పమైంది కదా, చిన్నది, హీనమైంది కుక్క. ప్రజలో వినండి. అయినప్పుడు కూడా ఆమె అనేది, ప్రభువా, అయినా పర్వాలేదు అంటే మొత్తానికి ఆయన విడిచిపెడతలేదు. అది కావాలా? దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నా కానీ అక్కడే ఉంది. చూడండి, అది రెస్పెక్ట్. అది
ఆమె ఏమి అడిగిందో, దేనికోసం వచ్చిందో, కానీ దానికంటే ముందే ఈ సంభాషణ జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తర్వాత ఆమె ఏమంటుందంటే ప్రభువా అని అడుగుతుంది కదా. హల్లెలూయా. రొట్టె అని చెప్పబడింది అక్కడ. కుక్క పిల్లలు ఎటున్నారా అర్థమవుతుందా? చూడండి పిల్లలు, ప్రభువు అన్నప్పుడు అప్పుడు ఏమైంది? ప్రభువు అంటే మాట విన్నాడు. చూడండి, మాట చదువుదాం మరోసారి. ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం ఇష్టంగా చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తజ యజమానుల బల్ల మీద నుండి పడుకు ముక్కలు తినను కదా. కుక్క పిల్లలు అనగానే మొత్తానికి ఏంటంటే ఆయన మాటకు రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నది. మన సబ్జెక్ట్ అది గౌరవము, దేవుని గౌరవిస్తూ ఉన్నది. గౌరవించింది కనుక ఏమైంది? లాస్ట్కి ఆయన ఏమన్నాడు తర్వాత? అందుకు యేసు, అబ్బా ఏమన్నాడు యేసుప్రభు వారు? అమ్మా నీ విశ్వాసము చిన్నది కాదు, నీ విశ్వాసం ఎటువంటిది? గొప్పది. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఆమె స్వస్థత కోసమే వచ్చింది, అడిగింది. చూడండి, దేవుడు రెస్పెక్ట్ ఇస్తుంది. రెస్పెక్ట్ ఇస్తే, గౌరవిస్తే ఏమైంది? కుమార్తె బాగుపడ్డది. అందుకే రేపు పిల్లలు గమనిస్తే, దేవునికి ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, గౌరవించి ఆయన మాట ప్రకారంగా జీవిస్తావో, ఒప్పుకుంటావో, అంగీకరిస్తావో, అది కష్టమున్నా నష్టమున్నా ఎట్లా ఉన్నా ఏం చేయాలి? ఆయన మాటకు లోబడి, ఆయన మాటను గౌరవించి, ఆయన వాక్య ప్రకారం జీవిస్తావో, దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతే. ఇప్పుడు దీవించబడింది, ఆయన కోరుకున్నది జరిగింది. దేనికోసమైతే ఆమె వచ్చిందో అదే పొందుకున్నది. నిజమేనా? కుమార్తె స్వస్థత కోసం వచ్చింది, మరి స్వస్థ పడి వెళ్ళిపోయింది. నిజమేనా? అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఏది అడుగుతున్నావో అది నువ్వు పొందుకుందువు గాక. పొందుకునేది కాదు కానీ ముందు ఏం చేయాలి? ఆయనకు లోబడాలా, ఆయన గౌరవించాలా, ఆయన మాట ప్రకారంగా జీవించాలా. ఆ మాట నీకు నువ్వు అనుకున్నట్టుగా లేకపోయినా కానీ గౌరవించాలా. తిట్టినట్టు ఉంటుంది మాట. దేవుని మాట ఎట్లుంటుంది? ఎప్పుడు కూడా నిన్ను మెచ్చుకున్నట్టుగా ఉండదు, నిన్ను తిట్టినట్టు కొట్టినట్టు ఉంటుంది. అయినా నువ్వు గౌరవించాలా. అప్పుడు దేవుడు నిన్ను నిజంగా నీ కోరిక నెరవేరుస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత గౌరవించిందో, అడిగింది పొందుకున్నది. జాగ్రత్త వినండి పిల్లరా. మొట్టమొదటి చేయవలసింది, దేవుడు ఏమి చెప్తున్నాడో ఆ మాటను అర్థం చేసుకోవాలి, ఆ మాట ప్రకారం జీవించడమే దేవుని గౌరవించడము కదా. అర్థమవుతుందా? ఆ మాట నీకు కఠినంగా అనిపించినా, కష్టం అనిపించినా కానీ నువ్వు తప్పకుండా చేస్తేనే గౌరవించడము. నువ్వు చేయలేదనుకో గౌరవించడం కాదు, అది గౌరవించడం కాదు, నువ్వు చేయాలా. ఆమేన్. మీ ఇంట్లో టీవీ ఉన్నదనుకో, నీ మెడలో బంగారం ఉన్నదనుకో, మీ చెవులకు బంగారం ఉన్నదనుకో, తీయమంటే మీ కోపం వస్తుంది. నిజమేనా? నువ్వు ఎప్పుడు తీస్తేనే గౌరవించినట్టు. ఆమేన్. టీవీలు కలిగి ఉన్న వారులారా, దేవుని గౌరవించాలంటే దేవుని మాటకు నువ్వు లోబడు. నీ ఇంట్లో వెంటనే టీవీ తీసేసేయి, నీ మెడలో బంగారాలు తీసేయి. హల్లెలూయా. దేవుని గౌరవించు, దేవుని మాట విని లోబడి గౌరవించు, దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకో. ఆమేన్. దేవునికి లోబడకుండా, దేవుని గౌరవించకుండా దేవుని నుంచి ఆశీర్వాదం ఎలా పొందుకోలేవు. మొట్టమొదట నువ్వు అడిగింది నీకు దేవుడు ఇవ్వాలంటే ఆయనకు నువ్వు లోబడు, ఆయన చెప్పింది చెయ్యి, ఆయనను గౌరవించు. ఆమేన్, హల్లెలూయా. రోమన్ సైన్యాధిపతి బైబిల్లో ఉన్నాడు, నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, రోమను సేనాధిపతి ఏమడుగుతాడు యేసు ప్రభువును? గుర్తుందా?
గుర్తున్నది ఎవరికైనా? సేనాధిపతి. ఆమేన్. ఎందుకంటే ఆయన యేసు ప్రభువును గౌరవించాడు కదా. ఎటున్నారా? హల్లెలూయ. ఎందుకంటే ఆయన కూడా అధికారి, ఆయన ఒక పెద్ద అధికారి. ఆయనకి ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? కానీ అటువంటి అధికారి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువును గౌరవిస్తున్నాడు. ఆమేన్. మనము చాలాసార్లు అనుకుంటామండి, నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను, నేనేంత అనుకుంటాను, సంఘంలో నేను అందరికంటే గొప్పవాడిని. ఎవరు కాదు ఇక్కడ కావాల్సిందే. నువ్వు మొట్టమొదటి దేవుని గౌరవించు, తగ్గించుకో. నీ డబ్బుగా దేవుని కావాల్సింది. అహం 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 అంటే అహంకారం. అహంకారం కాదు కావాల్సింది. నీ అహంకారాన్ని తీసేసుకో కదా, నీ గర్వాన్ని తీసేసుకో. మా సంఘంలో నాకంటే ఎక్కువ ఎవరికి బంగారం లేదు, ఇవన్నీ పనికిరావు. నీ బంగారం దేవుడు కోరడు. నిజమేనా? అవన్నీ కాదండి కావాల్సింది. నువ్వు గౌరవించు, దేవుని మాటకి లోబడు. చూడండి, అతను ఎంతో అధికారం కలిగి ఉన్నాడు. కానీ ఏమంటాడు? యేసు ప్రభువుతో మాట్లాడతాడు, అడుగుతాడు. నువ్వు నా ఇంటికి వచ్చాడు కూడా నేను యోగ్యుడను కాదు, పాత్రుడు కాదంటాడు. కానీ మాట మాత్రం సెలవియండి. ఆమేన్. అంటే అది గౌరవించడం కాదా? వాక్యం మీద గౌరవించడం కాదా? మీరు మాట్లాడితే చాలుగా, ప్రభువా మీరు మాట్లాడితే చాలు. ఎంత మాట మీద గౌరవం అండి. మీరు మాట్లాడితే జరుగుతుందండి, జరిగి తీరుతుంది. ఎంత నమ్మకం అది. అటువంటి నమ్మకం మనకు కావాలి. అంటే మాట మీద గౌరవం కదా. మాట అంటే దేవుడే కదా. ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం మీదనే గౌరవము. కనుక వెంటనే ఏమైంది? ఆయన దేన్ని అయితే అడిగినాడో అది జరిగింది. ఆమేన్. దేవుని గౌరవించు. నువ్వు అడిగింది దేవుడు ఇచ్చాడు అని నమ్ము. ఆమేన్. అందుకని యేసుప్రభువు వారు అంటారు, ఇశ్రాయేల్లో ఇటువంటి విశ్వాసం కలిగి నేను చూడలేదంటాడు. చూడండి, యేసుప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు. ఇటువంటి గౌరవం ఇస్తున్నావు దేవునికి, ఇటువంటి విశ్వాసం ఎవరిని నేను చూడలేదంటున్నాడు. మరి ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా, దేవుని గౌరవించడం అంటే ఏంటిది? దేవుని సన్నిధికి రావడం, పాటలు పాడడం, బైబిల్ చదవడము, స్తోత్రం చెప్పడం కాదు. ఆయనకు లోబడడం, ఆయన మాటను గౌరవించడం అంటే ఆయన చెప్పింది చేయడం, ఆయన మాట ప్రకారంగా జీవించడం. అయితే గమనించండి, ఆయన మాట చాలా కఠినంగా ఉంటుంది. నువ్వు అనుకున్న రీతి ఆయన మాట ఉండదు. అది నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా అనిపించడం నువ్వు ఇష్టంగా చేయాలా, అప్పుడు దేవుడు సంతోషపడతాడు, నువ్వు అనుకున్నది ఇస్తాడు. చూడండి, అటువంటి జీవితం నీకు కావాలా ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా. అందుకని మనం ఎవరిని గౌరవించాలంటే దేవుణ్ణి గౌరవించడం, దేవుని దాసులను గౌరవించడం. ఇవన్నీ కావాలంటే ముందుగా మనం ఏం కావాలా? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలా. మనిషి యందు భయం కాదు, దేవుని యందు భయం కలిగి ఉంటే భయం గౌరవాన్ని మనం తీసుకుని వస్తుంది. అప్పుడు మనము దేవునికి భయపడతాం, దేవుని మాటకు భయపడతాం, దేవుని మాట ప్రకారం జీవిస్తాం, దేవునికి గౌరవం ఇస్తాం, ఆయన దాసులను గౌరవిస్తాం, అందరిని కూడా గౌరవిస్తాం. అందరిని ప్రేమ కలిగి జీవిస్తాం, సహోదర ప్రేమ కలిగి జీవిస్తాం. దేవుడు ఉంటే చూడండి, అందరిని మనం గౌరవిస్తాం. మొట్టమొదటి దేవుని గౌరవిస్తాం, ఆయన దాసులను గౌరవిస్తాం. ఎటున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయ. మరి ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను ముగిస్తున్నాను ప్రియులారా. మనము రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలా. ఆయన ప్రధాన కాపరి ఉన్నాడు. ఆమేన్. నిన్ను నన్ను మనందరూ సృష్టించినవాడు ఆయన, నిర్మింపజేసినవాడు ఆయన. ఆయనకు మొట్టమొదటి గౌరవం మనకి ఇవ్వాలా, మనం ఆయన గౌరవం ఇవ్వాలా. తర్వాత ఆయన దాసులను మనం గౌరవించాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా గౌరవాన్ని పొందుకుంటాడు. దేవుడు మన నుంచి గౌరవాన్ని పొందుకుంటాడు. ఆయన ఎప్పుడు మనం స్తుతించాలా.
ఆరాధించాలా, గౌరవించాలా, ఎల్లకాలం స్తుతించాలా. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అంటున్నారా? ఎందుకంటే ఈ నామకార్థంగా ఉన్నవాళ్ళు మరి అటువంటి పనులు చేయలేరండి. దేవుని గౌరవించలేరు. దేవుని మాటను వారు మామూలుగా తీసుకుంటారు. దేవుని మాట శక్తివంతమైంది, దేవుని మాట విలువైంది. చూడండి, దేవుని మాట జీవము కలిగింది. కనుక అది మన లోపల ఉంటే మనం జీవము కలిగిన వారిగా జీవిస్తాం, దేవుని గౌరవిస్తాం, దేవుని నుంచి దీవెనలు పొందుకుంటాం. కనుక అటువంటి జీవితం మనమందరం కలిగి ఉందాం గాక. మనమందరం లేచి నిలబడదాం.